We'll see about classes today. We are going to see about classes. Small topic, we will complete fast and we will close that for today. So classes and classes in Oracle. So we are going to see about classes in Oracle. So క్లాసెస్ అంటే ఇక్కడ ఏం లేవు, సింపుల్గా సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాం. సో ఇక్కడ సెలెక్ట్ అనేది ఒక క్లాస్, ఈ ఫ్రమ్ అనేది ఒక క్లాస్. సో క్వరీ రాయాలి అంటే ఆ క్వరీలో ఈ 2 క్లాసెస్ లేకుండా ఈ 2 క్లాసెస్లో ఏ ఒక క్లాస్ మిస్ అయినా కూడా క్వరీ అనేది రన్ అవుతుంది. ఓకే, సో సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటున్నాం. సో నీకు ఇక్కడ డేటా వస్తుంది, అవునా? సో now I will remove the from class here. Okay, so from class miss చేస్తే ఏం చెప్తుంది? From keyword missing. So where expected, from keyword missing. So నేను from keyword expect చేస్తున్నాను కానీ అది లేదని చెప్తుంది, నాట్ ఫౌండ్ అని చెప్పి నీకు చెప్తుంది, అవునా? సో తర్వాత సో సెలెక్ట్ రిమూవ్ చేస్తాను. సెలెక్ట్ రిమూవ్ చేస్తే ఏం చెప్తుంది? అన్నోన్ కమాండ్, అన్నోన్ కమాండ్. ఓకే, సో ఇవి రెండు మ్యాండేటరీ క్లాసెస్. క్వరీ రాయాలి అంటే ఈ 2 క్లాసెస్ కంపల్సరీ నీకు తెలిసి ఉండాలి. 2 కంపల్సరీ మనం ఉంటేనే క్వరీ అవుతుంది. ఓకే, తర్వాత వేర్ క్లాస్, వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 10 అంటుంది. సో ఇదేం చేస్తుంది? నీకు అవుట్ ఆఫ్ 14 రికార్డ్స్ నుంచి 3 రికార్డ్స్ని రిట్రీవ్ చేస్తుంది. అంటే నీకు 14 రికార్డ్స్ అనేటివి నీ దగ్గర ఉంటాయి. అందులో నీకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, నీకు ఏదైతే అవసరం ఉందో ఆ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని బేస్ టేబుల్ నుంచి నువ్వు రిట్రీవ్ చేసేటప్పుడు ఆ డేటాని నువ్వు తీసుకోవాలి అంటే వేర్ క్లాస్ యూజ్ చేస్తుంది. అంటే యు ఆర్ ఫిల్టరింగ్ ది డేటా ఫ్రమ్ ది బేస్ టేబుల్. సో ఫిల్టర్ యూజ్ చేస్తున్నావు. సి ఇక్కడ చూసినావంటే ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ కదా, ఇక్కడ ఫిల్టర్ అని చెప్పి నీకు సింబల్ వస్తుంది, ఫిల్టర్ సింబల్ వస్తుంది. సో అంటే ఇది ఏం చేస్తారు? వేర్ క్లాస్ ఈస్ యూజ్ టు ఫిల్టర్ ది డేటా. సో నువ్వు దీన్ని వేర్ సో 10 అని చెప్పి ఇచ్చావంటే ఇది షార్ట్ కట్, SQL డెవలపర్లో షార్ట్ కట్. Instead of using where class, you can filter the data like this. You can remove that, you get the whole data. Okay, so where DEPT number equal to 10. So where class is used to filter the data from the base tables. So నువ్వు ఏదైతే ఫ్రమ్ క్లాస్లో ఉన్న టేబుల్లో నుంచి నీకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసుకొని నీకు దాన్ని డిస్ప్లే చేయడానికి కోసం వాడేది వేర్ క్లాస్. ఓకే, సో తర్వాత గ్రూప్ బై క్లాస్, వేర్ క్లాస్ తర్వాత గ్రూప్ బై క్లాస్. సో గ్రూప్ బై క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తావు? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ గ్రూపింగ్ రిజల్ట్స్. సో నీకు ఏదైనా ఒక గ్రూప్ని బేస్ చేసుకొని నువ్వు రిజల్ట్స్ని రిట్రీవ్ చేయాలి అంటే we want to pull the grouping results, we'll use the group by class. Like if you want to use the multi-row functions ni use cheyalanna kuda neeku group by class ravali, minimum maximum. So em cheptanu neeku max of salary antunna. So em jarugutadi ippudu maximum salary anedi neeku cheptundi. Okay, so 10th డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీ ఎంత చెప్తుంది. సో ఇందులో డిపార్ట్మెంట్ వైజ్ నాకు మ్యాక్సిమం శాలరీ కావాలి, డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ నాకు కావాలి. సో నేను ఈ కండిషన్స్ అన్ని రిమూవ్ చేస్తాను. సో ఏం చెప్తుంది? డిపార్ట్మెంట్ నెంబర్ అనేది నాన్ గ్రూప్ కాలం కాబట్టి సో దీన్ని గ్రూప్ ఫంక్షన్స్లో రాయాలి. నువ్వు గ్రూప్ ఫంక్షన్లో రాయలేదు, గ్రూప్ బై క్లాస్లో రాయాలి.
సో నువ్వు గ్రూప్ బై క్లాస్లో రాస్తే గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో ఇది బాగానే ఉంది. దీంతో పాటు కౌంట్ ఫంక్షన్ ఉంది మనకి. సో కౌంట్ ఆఫ్ స్టార్ అంటాం. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఏం చేస్తుంది? సో ఇట్ కౌంట్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ దట్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ దట్ గ్రూప్. Count function is count the number of records in that particular group. Okay, so ఇప్పుడు ఏంటి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గ్రూప్ చేశాను నేను. ఆ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అని నేను కౌంట్ చేయాలి అంటే సో కౌంట్ స్టార్ ఫంక్షన్ యూజ్ చేస్తాను, కౌంట్ ఫంక్షన్. ఓకే, సో ఇది గ్రూప్ ఫంక్షన్స్ని నిన్న యూజ్ చేసాం మనం గ్రూప్ బై క్లాస్. ఇది గ్రూప్ బై క్లాస్. ఓకే, సో ఇక్కడ వేర్ క్లాస్ ఇది కూడా చేద్దాం. వేర్ డిపిటి నెంబర్ ఇన్ 10,20. 10,20. సో ఇప్పుడు ఏం చేశాను నేను 10,20 డిపార్ట్మెంట్స్ని. సో మనకి 10, 20, 30, 14, 10, 20, 30 ఉంది. అందులో నుంచి నేను 10, 20 యొక్క వాల్యూస్ని మట్టికి చెక్ చేస్తున్నాను ఇప్పుడు. సో 30th ఇగ్నోర్ చేస్తున్నాను. సో 10, 20. ఓకే, సో ఇది ఏమైంది? సెలెక్ట్ క్లాస్ అనేది మ్యాండేటరీ, ఫ్రమ్ క్లాస్ అనేది మ్యాండేటరీ. ఈ 2 క్లాసెస్ లేకున్నా కూడా నీకు క్వరీ రన్ అవుతుంది. రిమైనింగ్ క్లాసెస్ వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్ లేకున్నా కూడా క్వరీ రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నువ్వు నాన్ గ్రూప్ కాలమ్స్, గ్రూప్ ఫంక్షన్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు దాంతోపాటు నువ్వు ఏదైనా నాన్ గ్రూప్ కాలం ఇక్కడ సెలెక్ట్ లిస్ట్లో ఉంది అంటే కంపల్సరీ గ్రూప్ బై క్లాస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు యూజ్ చేసి సో ఇందులో నుంచి ఏ డిపార్ట్మెంట్లో త్రీ మెంబర్స్ కన్నా, సో ఏ డిపార్ట్మెంట్లో 3 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషనే నాకు డిస్ప్లే చేయమని చెప్పాడు. ఎలా చేయాలి అప్పుడు? వేర్ క్లాస్ యూజ్ చేస్తే సో వేర్ అండ్ ఏం చేస్తావు? వేర్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 3 అన్నాము. దీన్ని కమెంట్ చేశాను. కమెంట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది ఉన్నా కూడా లేనట్టే కోడ్. సో ఇట్ ఇగ్నోర్ దట్ కోడ్. ఈ లైన్ ఇక్కడి నుంచి నేను హైలైట్ చేసినది మొత్తం ఇగ్నోర్ అయిపోతుంది అనమాట. సో అది డిజేబుల్ అయిపోతుంది కోడ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏం చెప్తుంది? గ్రూప్ ఫంక్షన్ ఈస్ నాట్ అలౌడ్ హియర్. సో ఈ గ్రూప్ ఫంక్షన్స్ని వాడాలి అంటే నువ్వు వేర్ క్లాస్లో యూజ్ చేయలేవు. వేర్ క్లాస్లో గ్రూప్ ఫంక్షన్స్ని డైరెక్ట్గా మనం యూజ్ చేయడానికి లేదు. సో ఇప్పుడు నేను డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి? ఓకే, సో మీకు వచ్చిన రిజల్ట్స్లో నుంచి డేటాని ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తావు? ఇక్కడ ఇది ఫిల్టర్ ఉంది. సో ఇక్కడ నీకు డేటాని ఫిల్టర్ చేస్తున్నావు. ఇలా డేటాని ఫిల్టర్ చేయడానికి సో వితౌట్ యూజింగ్ వేర్ క్లాస్ యూజ్ చేసి నువ్వు టేబుల్లో నుంచి డేటా తెచ్చుకునేటప్పుడు నువ్వు ఫిల్టర్ చేసుకోవడానికి వేర్ క్లాస్ ఉపయోగపడుతుంది. సో ఈ వచ్చిన గ్రూప్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఈ రిజల్ట్స్లో నుంచి నువ్వు డేటాని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎలా అంటే హ్యావింగ్ క్లాస్ హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 3 చిన్న 10th డిపార్ట్మెంట్ ఇగ్నోర్ అయిపోయింది ఇక్కడ. ఎందుకు? ఆ రిజల్ట్స్లో వాడికి 3 ఎంప్లాయీస్ ఉన్నారు. 10th డిపార్ట్మెంట్కి ఓన్లీ 3 ఎంప్లాయీస్ ఉన్నారు. అందుకు ఇది ఇగ్నోర్ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ది రిజల్ట్, గ్రూపింగ్ రిజల్ట్స్. సో ఇక్కడ ఏం చేశాను? గ్రూపింగ్ చేసావు. నీకు టిల్ ఇక్కడి వరకు గ్రూపింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ గ్రూపింగ్ రిజల్ట్స్లో నుంచి ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ది గ్రూపింగ్ రిజల్ట్స్, ఓకే, విల్ యూజ్ ది హ్యావింగ్ క్లాస్. హ్యావింగ్ క్లాస్ ఫిల్టర్ చేస్తుంది, వేర్ క్లాస్ ఫిల్టర్ చేస్తుంది.
where class is used to filter the data from the base type. Having class is used to filter the data in the result set. మీకు వచ్చిన అవుట్పుట్ లో నుంచి ఏదైనా ఒక డేటాని ఫిల్టర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 3 అంటున్నాం. ఓకే, అలా హ్యావింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఒకటే ఇవ్వగలుగుతాం. ఇక్కడ అండులు లేదంటే పని అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 1030 అంట. ఓకే, సో వేర్ క్లాస్ లో ఏమో నువ్వు నాన్ గ్రూప్ కాలమ్స్ ని మట్టుగా యూజ్ చేయగలుగుతావు. సో హ్యావింగ్ క్లాస్ లో గ్రూప్ ఫంక్షన్స్ ని యూజ్ చేయగలుగుతావు, నాన్ గ్రూప్ ఫంక్షన్స్ కూడా, నాన్ గ్రూప్ కాలమ్స్ కూడా యూజ్ చేయగలుగుతావు. ఓకే, సో ఇవి మనకి క్లాసెస్. తర్వాత ఆర్డర్ బై క్లాస్ ఉంటుంది. సో ఆర్డర్ బై క్లాస్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో నీకు ఇప్పుడు స్మిత్ అనేది, సో నేమ్ అనేది స్టార్టింగ్ లో లేదు. సో ఇక్కడ ఏ లెటర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏ లెటర్ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, అంటే ఒక ఆర్డర్ లో లేవు డేటాని ఇఫ్ యూ వాంట్ టు షార్ట్ ది, సో నువ్వు ఆర్డర్ క్లాస్ యూజ్ చేస్తే సో if you want to filter the data, if you want to sort the data, నీకు నువ్వు సెలెక్ట్ క్వరీ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని ఏదైనా ఒక కాలంని బేస్ చేసుకొని షార్టింగ్ చేయడానికి కోసం నువ్వు ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేస్తావు. సో ఆర్డర్ బై ఈ నేమ్ అన్నాం అనుకో, ఆర్డర్ బై ఈ నేమ్, ఆర్డర్ బై ఈ నేమ్. సో ఏం జరుగుతుంది, ఈ రిజల్ట్లో రిజల్ట్ నీకు 14 రికార్డ్సే ఉన్నాయి. రిజల్ట్లో నీకు ఎటువంటి మార్పు ఉండదు నెంబర్ ఆఫ్ రికార్డ్స్లో. నీ డేటా అనేది డిస్ప్లే చేసేది ఫస్ట్ ఏ లెటర్ వచ్చి పైన చూపిస్తుంది, జెడ్ లెటర్ ఏదైతే ఉందో ఏ టు జెడ్ నీకు డిస్ప్లే చేస్తుంది. సార్ట్ చేసుకొని డేటాని ఒక ఆర్డర్లో డిస్ప్లే చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో అదే నువ్వు ఎంప్లాయీ నెంబర్ అన్నావు అనుకో, సో ఈఎంపీ నెంబర్ ఏం జరుగుతుంది, లో నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ వరకు వెళ్తాయి. ఓకే, సో డిసెండింగ్ అన్నాం అనుకో, సో డిసెండింగ్ అన్నామంటే సో హైయెస్ట్ నెంబర్ నుంచి లో నెంబర్కి నీకు డేటాని డిస్ప్లే చేస్తుంది. ఓకే, నువ్వు ఇక్కడ డేట్ నెంబర్ కాలం పైన స్టార్ట్ చేసినావు, క్యారెక్టర్ వాల్యూ మీద స్టార్ట్ చేసినావు, నేను ఇప్పుడు డేట్ వాల్యూ పైన స్టార్ట్ చేస్తాను. సో హైయెస్ట్ డేట్ నుంచి లీస్ట్ డేట్కి స్టార్ట్ అవుతుంది డేటా. 83 అనేది ఇయర్ హైయెస్ట్ డేట్, సో 82 డిసెంబర్, జనవరి, సో చెక్ చేసుకోవాలి. సో స్టార్టింగ్కి 80 అనేది లాస్ట్ ఇయర్, లీస్ట్ డేట్. సో నీకు ఇది చూపిస్తుంది. సో నెంబర్ వాల్యూ స్టార్ట్ అవుతుంది, క్యారెక్టర్ అవుతుంది, డేట్ అవుతుంది, ఏ వాల్యూ అయినా నువ్వు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఉంది. తర్వాత ఏంటి ఇప్పుడు, సో కమిషన్ కాలం మీద స్టార్ట్ చేద్దాం. కమిషన్ కాలం మీద స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఓకే, సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ యూజ్ చేస్తున్నాం. అసెండింగ్ కమిషన్ ఆర్డర్ బై కమిషన్ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాను. నువ్వు ఏం మెన్షన్ చేయకున్నా అది అసెండింగ్ ఆర్డర్లోనే జరుగుతుంది. ఓకే, సో అసెండింగ్ చేసినప్పుడు ఏం చెప్తుంది, కమిషన్ 0, 300, 500. సో ఇక్కడి వరకు కరెక్ట్గా ఆర్డర్ చేసింది. వీటికంటూ ఏ ఆర్డర్ లేదు ఇక్కడ. ఓకే, కమిషన్ నుంచి చేసావు. తర్వాత ఇప్పుడు డిసెండింగ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, నల్ వాల్యూస్ అన్ని నువ్వు అసెండింగ్ యూజ్ చేస్తే నల్ వాల్యూస్ అన్ని లాస్ట్కి వెళ్ళిపోయినాయి. అవునా, డిసెండింగ్ యూజ్ చేస్తే ఏమవుతున్నాయి, నల్ వాల్యూస్ అన్ని ఫస్ట్కి వచ్చాయి, తర్వాత హైయెస్ట్ వాల్యూ నుంచి లీస్ట్కి జరిగింది. ఎందుకు, డిసెండింగ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ నల్స్ అనేటివి
ఫస్ట్కి రావాలి లేదా లాస్ట్కి రావాలి. ఓకే, నువ్వు డిస్ప్లే చేసేటప్పుడు హైయెస్ట్ వాల్యూ రావాలి. ఇప్పుడు నీకు నల్స్ నువ్వు డిసెండింగ్ యూజ్ చేస్తే నల్స్ లాస్ట్కి రావు కదా. సో నీకేమవుతుంది, వాల్యూస్ నీ యాక్చువల్ వాల్యూస్ లాస్ట్కి వెళ్ళిపోయినాయి. నాకు నల్స్ అనేటివి లాస్ట్కి రావాలి, యాక్చువల్ వాల్యూస్ ఫస్ట్కి రావాలి. సో అంటే నువ్వేంది కస్టమైజేషన్ చేస్తున్నావు అవుట్పుట్ని ఇప్పుడు. సో దానికోసం నల్స్ లాస్ట్ అని చెప్పి, ఓకే, నల్స్ లాస్ట్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం జరిగింది, నల్స్ ఇది వరకు ఏమైంది, సో లాస్ట్ ఫస్ట్కి వచ్చాయి నల్స్, ఇప్పుడు నల్స్ అన్ని లాస్ట్కి వెళ్ళిపోయాయి. సో నువ్వు ఫస్ట్ యూజ్ చేసినావు అంటే ఫస్ట్కి వస్తాయి. ఓకే, సో ఇది జరిగిందా. సో ఇది ఆర్డర్ బై క్లాస్. ఇక్కడ కాలం నేమ్ యూజ్ చేస్తున్నావు, నేను కాలం నెంబర్ కూడా చెప్పచ్చు. ఇక్కడ రిజల్ట్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9 కాలమ్స్ ఉన్నాయి. 3 ఇచ్చావనుకో జాబ్ కాలంని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఆర్డర్ బై 3 డిసెండింగ్ అన్నామంటే 3 డిసెండింగ్ అంటే థర్డ్ కాలంని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఓకే, సో 5 అంటే హైయర్ డేట్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ రిజల్ట్స్లో ఏ కాలం ఉంటే అది. సో ఇప్పుడు 5 అంటే హైయర్ డేట్ అంటున్నాం కదా. సో ఇక్కడ నీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ఉన్నాయి. కాపీ సెలెక్టెడ్ కాలం. ఓకే, సో 5 అంటుంది, దీన్ని బేస్ చేసుకొని స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేనేంటి 6 ఇస్తాను. ఇక్కడ ఈ రిజల్ట్స్లో 6 కాలమ్స్ ఉన్నాయి, అక్కడ 6 కాలమ్స్ లేవు. సో ఆర్డర్ బై ఐటమ్ మస్ట్ బి ది నెంబర్ ఆఫ్ సెలెక్ట్ లిస్ట్ ఎక్స్ప్రెషన్స్. అంటే సెలెక్ట్ లిస్ట్ ఎక్స్ప్రెషన్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటి లోపలే ఇవ్వాలి అని చెప్తుంది. ఓకే, సో సెలెక్ట్ లిస్ట్ అంటే 1, 2, 3 అంటే రిజల్ట్స్లో వచ్చిన కాలమ్స్ని బేస్ చేసుకుంటుంది. టేబుల్లో నీకు 10 కాలమ్స్ ఉంటాయి, 10 కాలంలో ఫస్ట్ కాలం ఉన్నప్పుడు ఫస్ట్ కాలం ఉన్నట్టు కాదు. సో నువ్వు ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అనేది ఫస్ట్ ఇచ్చావు, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది ఫస్ట్ ఇచ్చి ఎంప్లాయీ నేమ్ నెంబర్ అనేది నెక్స్ట్ కాలం ఇచ్చావంటే, సో ఇప్పుడు ఫస్ట్ అన్నావంటే సో ఈ నేమ్ బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది, ఈ నేమ్ బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కమిషన్ సాలరీ మొత్తం చూద్దాం. సో కమిషన్ సాలరీ. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, కమిషన్ బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నా డేటాని. ఓకే, సో నల్ వాల్యూస్ అన్ని నల్స్ ఫస్ట్ ఇచ్చాను, నల్స్ లాస్ట్ ఇస్తా. ఇప్పుడు తర్వాత ఇక్కడి వరకు కమిషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసిన, నల్ ఉన్న ప్లేస్లో నేను సాలరీని బేస్ చేసుకొని కానీ నేమ్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయాలి అగైన్ డేటాని. సో నల్స్ లాస్ట్ అంటున్నాను, నల్స్ లాస్ట్ అన్న తర్వాత సో కమా ఏం జరుగుతుంది, సో ఈ నేమ్ ప్రకారం మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్తున్నాను నేను. సో ఇక్కడ చెక్ చేయి. ఓకే, సో ఇది 1400 ఒక గ్రూప్, 500 ఒక గ్రూప్, 300 ఒక గ్రూప్. సో ఈ నల్ అన్నీ కూడా ఒకటే గ్రూప్, ఈ నల్ వాల్యూస్ అన్నీ కూడా ఒకటే గ్రూప్. ఇది సో ఇందులో ఈ గ్రూప్ లోపల మళ్ళీ ఏం వాల్యూస్ ఉన్నాయి, 5th నుంచి 14th వరకు వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 10 వాల్యూస్ని స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఎక్కడ, నేమ్ బేస్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఏ ఆడమ్స్, బ్లేక్, క్లార్క్, ఫోర్డ్, స్మిత్. అర్థమవుతుందా. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడాలి. సో డిపార్ట్మెంట్ నెంబర్ వైస్ డిసెండింగ్ చేశాను. డిపార్ట్మెంట్ నెంబర్, ప్రతి డిపార్ట్మెంట్ నెంబర్ ఒక గ్రూప్, అందులో నుంచి మళ్ళీ నేమ్ వైజ్ డేటాని స్టార్ట్ చేస్తున్నాం. సో చెక్ చేయ, డిపార్ట్మెంట్ నెంబర్ కాలం కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అన్ని. సో డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ ఫిల్టర్ ఆర్డర్ వైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, డిపార్ట్మెంట్ నెంబర్ 30 అనేది మ్యాక్సిమం, సో హైయెస్ట్.
సో 30th డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా ఒక గ్రూప్ ఏర్పడినాను ఇక్కడ. ఆ గ్రూప్‌లో నుంచి మళ్ళీ నువ్వేమన్నావు నేమ్ అసెండింగ్ చేస్తున్నావు. అంటే లో నుంచి హైయెస్ట్‌కి స్టార్ట్ చేస్తుంది. సో ఈ గ్రూప్‌లో ఉన్న వాల్యూస్‌ని ఈ గ్రూప్‌లోనే స్టార్ట్ చేస్తది ఇక్కడ. 20th గ్రూప్ అనదర్ గ్రూప్. ఆ 20thలో ఉన్న వాళ్ళని 20thలోనే స్టార్ట్ చేస్తది ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇది మెయిన్ గ్రూప్ అయితే ఇది సబ్ గ్రూప్ అన్నట్టు. అర్థమైందా? మెయిన్ గ్రూప్ లోపల నువ్వు అగైన్ స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు ఇది యూజ్ చేస్తావు. ఆర్డర్ బై కాలం, ఆర్డర్ బై క్లాస్. సో దీన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఇప్పుడు హ్యావింగ్ క్లాస్లో నుంచి రిమూవ్ చేస్తున్నా. ఓకే, వేర్ క్లాస్ అనేది తీసేస్తున్నా ఇక్కడ. సో వేర్ క్లాస్ అనేది ఆప్షనల్. యూజ్ చేస్తాం. ఓకే, సో వేర్ క్లాస్ అనేది రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ 3 అన్నప్పుడు, గ్రేటర్ దాన్ 3 అంటే 10లో ఉన్నది ఓన్లీ 3 మెంబర్స్. 20, 30లోని గ్రేటర్ దాన్ 3 ఉన్నారు. సో ఇద్దరు వచ్చారు. ఓకే, ఆర్డర్ బై కౌంట్ స్టార్. సో ఆర్డర్ బై క్లాస్లో గ్రూప్ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, గ్రూప్ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆర్డర్ బై అంటే థర్డ్ కాలంని ఈ కౌంట్ స్టార్ ఫంక్షన్ బేస్ చేసుకొని నువ్వు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మినిమం శాలరీ ఇచ్చాను అనుకో, వస్తుందా? మిన్ ఆఫ్ సార్ ఇక్కడ దేని బేస్ చేసుకొని వస్తుంది డేటా? ఈ షార్టింగ్ ఎలా జరుగుతుంది? మినిమం శాలరీని బేస్ చేసుకొని షార్ట్ జరుగుతుంది. ఇక్కడ మాక్సిమం శాలరీ ఏముంది? ఇక్కడ 3850 ఉంది. మినిమం శాలరీ ఏముంది అనేది నీకు తెలియదు ఇక్కడ. ఎందుకు? మనం కాలం అక్కడ సెలెక్ట్ లిస్ట్ లో లేదు. డేటా ఇలా స్టార్ట్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏ కాలంని బేస్ చేసుకొని స్టార్ట్ అవ్వట్లేదు. అర్థమైనా? సో ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్ అన్నామంటే ఇప్పుడు వస్తుందా? సో ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో నాన్ గ్రూప్ కాలమ్స్ అవి యూజ్ చేయగలుగుతాను. లేదు, గ్రూప్ ఫంక్షన్స్ ఏదైనా నువ్వు ఆర్డర్ బై క్లాస్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ లిస్ట్లో లేకున్నా కూడా దాన్ని నువ్వు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆర్డర్ బై క్లాస్ అనేది ఏంటి? సో ఇక్కడ వేర్ క్లాస్ కూడా ఇద్దాం. వేర్ డిపిటి నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చింది. ఓకే, సో ఏం చెప్తుంది ఇక్కడ? ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్ అనేది తప్పు అని చెప్తుంది. ఓకే, సో కౌంట్ స్టార్ యూజ్ చేశాను, మీకు డేటా వస్తుంది. ఓకే, సో ఈ ఆర్డర్ బై క్లాస్ అనే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. సో నేను ఏం చేశాను? ఆర్డర్ బై క్లాస్ అనేది హ్యావింగ్ కన్నా ముందు చేంజ్ చేశాను. దాన్ని ఏం చెప్తుంది? ఎస్క్యూఎల్ కమాండ్ నాట్ ప్రాపర్లీ ఎండెడ్. ఎస్క్యూఎల్ కమాండ్ నాట్ ప్రాపర్లీ ఎండెడ్ అంటే ఆర్డర్ బై క్లాస్ అనేది ఏదైనా ఒక క్వరీ రాసేటప్పుడు ఆర్డర్ బై క్లాస్ అనేది క్వరీ ఎండ్ ఆఫ్ ది క్వరీలోనే ఆర్డర్ బై క్లాస్ రాయాలి. ఓకే, సో హ్యావింగ్ క్లాస్ గ్రూప్ బై క్లాస్ యూ కెన్ అడ్జస్ట్ విత్ దట్. సో ఆర్డర్ బై క్లాస్ని లాస్ట్లోనే ఉంచాను, కానీ హ్యావింగ్ క్లాస్ని గ్రూప్ బై కన్నా ముందు యూజ్ చేశాను. సో దీంట్లో అంటూ ఆర్డర్ ఏం లేదు. సో నువ్వు ఎట్లైనా యూజ్ చేయొచ్చు, కానీ నువ్వు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ గ్రూప్ బై క్లాస్ రాసి తర్వాతే హ్యావింగ్ క్లాస్ రాయాలి. గ్రూపింగ్ రిజల్ట్స్ ఏంటి అని చెక్ చేసుకున్న తర్వాతే నువ్వు ఫిల్టర్ చేయగలుగుతావు. ఫస్ట్ ఫిల్టర్ చేసి మళ్ళీ చేయలేవు కదా. సో ఒక సినిమాలో ఉంటుంది, క్వశ్చన్ నువ్వు చెప్తావా, క్వశ్చన్ నువ్వు అడుగుతావా, ఆన్సర్ నేను చెప్పాలని ఒక దిల్ సినిమాలో వేణుమాధవ్ చెప్తాడు. సో అలా కాదనమాట. సో కంపల్సరీ మనం గ్రూపింగ్ చేసిన తర్వాత గ్రూపింగ్ రిజల్ట్స్ లో నుంచి ఏదైనా ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. అర్థమైందా? సో దీన్ని నువ్వు ఎలాగైనా రాయొచ్చు. సో ఆన్సర్ చెప్పి క్వశ్చన్ చెప్పించుకోవచ్చు, నువ్వు క్వశ్చన్ చెప్పి ఆన్సర్ అయినా చెప్పచ్చు.
అర్థమవుతుందా? సో కానీ రాసే విధానం కరెక్ట్గా ఇలానే ఉండాలి. గ్రూప్ బై తర్వాతే హ్యావింగ్ క్లాస్ రాయాలి, తర్వాత ఆర్డర్ బై రాయాలి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ క్లాసెస్. ఓకే, సో తర్వాత ఇంకొక క్లాస్ ఉంటుంది మనకి, ఏంటి అంటే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ EMP1. సో EMP1 ఇస్తే అనదర్ టేబుల్ లేదు ఇక్కడ. యూనియన్ ఆల్. ఓకే, యూనియన్ ఆల్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? యూనియన్ ఆల్ ఇస్తే సో టేబుల్ 1లో ఉన్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్ 2లో ఉన్న రిజల్ట్స్ రెండు కలిపి అది డూప్లికేట్ ఉందా నాన్ డూప్లికేట్ ఉందా నాకు అనవసరం. సో నా వరకు ఏంటి, రెండింటిని కలిపి నేను అవుట్పుట్ ఇవ్వాలి యూనియన్ ఆల్ ఇచ్చినప్పుడు. సో అదే యూనియన్ ఇస్తే డిస్టింక్ట్ రికార్డ్స్ అందులో ఉన్నాయా లేవా చెక్ చేసుకొని డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసి డిస్టింక్ట్ రికార్డ్స్ ఇవ్వాలి. ఓకే, సో యూనియన్ ఆల్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ఒక టేబుల్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ క్రియేట్ టేబుల్ T123 అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ బై సమ్వన్. ఓకే, T123 అని చెప్పి ఒక టేబుల్ చేశాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ T123. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటి 7369 అనేది డూప్లికేట్ ఉంది. 7369 అనేది డూప్లికేట్ ఉంది. సేమ్ రికార్డ్, హోల్ రికార్డ్ డూప్లికేట్. ఓకే, సో అలానే కొన్ని వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నాయి. సో అప్డేట్ T123 సెట్. ఓకే, సెట్ sal equal to 800 where EMP number equal to 7499. ఓకే, సో నేను ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకో, ఏమవుతుంది నాకు? ఏమవుతుంది? if I run this now, what will happen for my table? This is my table. This is my table. If I run this simple update statement, what will happen to my data? If I update this query, what will happen to my data? అప్డేట్ చేస్తే డేటా మొత్తం పోతుంది సార్. క్వరీని అప్డేట్ చేస్తే ఏం పోతుంది ఇక్కడ డేటా? నేను ఏం చేస్తున్నా ఇక్కడ? ఆపరేషన్ ఏం చేస్తున్నా? ఈ క్వరీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరు. క్వరీ ఎక్స్ప్లెయిన్ చేయి, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? హలో అక్కడ హలో T12 లో వెయిట్ బ్రదర్, వెయిట్ సమ్మన్ ఇస్ సేయింగ్ వెయిట్ బ్రదర్. చెప్పమ్మా. శాలరీని అప్డేట్ చేస్తున్నాము. ఈఎంపీ నెంబర్ ఎక్కడైతే 7499 ఉందో అప్పుడు ఓకే సారీ ఇట్స్ జస్ట్ అప్డేట్ అవుతుంది అంతే. అక్కడ నేను ఏం అప్డేట్ చేస్తున్నా ఇక్కడ? శాలరీ ఎంతతో అప్డేట్ చేస్తున్నా? 800. ఓకే, ఎవరికి అప్డేట్ చేస్తున్నా ఇక్కడ నేను? వేర్ ఈఎంపీ నెంబర్ ఈస్ 7499. దాని మీనింగ్ Okay. ఏంటి? అక్కడ ఈఎంపీ నంబర్ 7499 దగ్గర ఆ కాలంలో ఇది అప్డేట్ అవ్వాలి. 7499 అనే ఎంప్లాయీ యొక్క శాలరీని 800 తోటి నేను అప్డేట్ చేస్తున్నా. సో 7499తో నాకు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. వీడి యొక్క శాలరీని 2600 నుంచి 800కి నేను అప్డేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో ఏమైంది ఇక్కడ? స్టార్ట్ చేస్తే సో ఇది వరకు ఏముంది మనకి 2600 ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? 800 తోటి అప్డేట్ అయింది. అవునా?
Yes. ఓకే, సో నేను రోల్ బ్యాక్ చేశాను డేటాని అండ్ రో నెంబర్ ఈక్వల్ టు 1 అంటున్నా. సో ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతుంది ఇక్కడ? సో నా టేబుల్లో 2 రికార్డ్స్ 7499 అలానే ఉన్నాయి. సేమ్ ఫస్ట్ రోకి అప్డేట్ అవుతుంది, ఎంటర్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రికార్డ్కి సో 800 అని అప్డేట్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఒకటే రో అప్డేట్ అయింది. నీకు 5 రోస్ ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రికార్డ్ని ఒక్కదాన్ని నువ్వు అప్డేట్ చేయగలుగుతావు. అదే రోనమ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను అనుకో, సో రోనమ్ ఈక్వల్ టు 2 వర్క్ అవ్వదు. రోనమ్ ఈక్వల్ టు 1 వర్క్ అవుతుంది. రోనమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అవుతుంది, కానీ నీకు రోనమ్ అనేది ఈక్వల్ టు 2, 3, 4 అనేది వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ 1 అంటున్నాం. అలానే 7902 అనే ఎంప్లాయీకి ఇంకొక దానికి 7902, సో వీడికి కూడా 8000 అని అప్డేట్ చేస్తాను. ఓకే, వీటికి కూడా సో 2 రికార్డ్స్ని నేను డిఫరెన్స్ పెట్టాను. ఓకే, సో టోటల్గా నీ దగ్గర 14 డిస్టింక్ట్ రికార్డ్స్ ఉన్నాయి. 14 డిస్టింక్ట్ రికార్డ్స్ ఉన్నాయి. అందులో నీకు 14 డూప్లికేట్స్ ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు చెక్ చేస్తే 7499 అనేది 7369 అనేది హోల్ రికార్డ్ డూప్లికేట్. సో ఈ రికార్డ్కి ఎటువంటి డిఫరెంట్ లేదు. అదే 7499 చూస్తే సో శాలరీ అనేది సమ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ, అవునా? 7902కి వెళ్ళినామంటే 7902 ఫోర్డ్. సో ఫోర్డ్ కార్డ్కి కూడా శాలరీ అనేది నేను అప్డేట్ చేశాను, అవునా? ఈ 2 రికార్డ్స్ కాకుండా రిమైనింగ్ రికార్డ్స్ అన్ని డూప్లికేట్స్, అవునా? సో ఎలా డిస్ప్లే చేయాలి? సో ఐ వాంట్ టు డిస్ప్లే ది ఇనిక్యూ రికార్డ్స్ ఫ్రమ్ ది రిజల్ట్. సో నీకు టోటల్గా 28 ఉన్నాయి. ఇందులో నుంచి ఐ వాంట్ టు డిస్ప్లే ది ఇనిక్యూ రికార్డ్ ఫ్రమ్ ది, సో యూస్ ది ఇనిక్యూ. సో కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం మనం? ఇనిక్యూ కన్స్ట్రైన్ని యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ నేను నా రిజల్ట్స్లో నుంచి డూప్లికేట్ని రిస్ట్రిక్ట్ చేసి డూప్లికేట్ని డిస్ప్లే చేయకుండా నాన్ డూప్లికేట్ రికార్డ్స్ని డిస్ప్లే చేయాలి అంటే ఇనిక్యూ కీవర్డ్ని యూజ్ చేస్తాను. ఇనిక్యూ అనేది 7499 వచ్చారు. ఎందుకు? వీడికి శాలరీ అనేది 800, వీడికి 26001. 7902 కూడా 2 టైమ్స్ వచ్చింది. ఎందుకు? రెండు సేమ్ కాదు. ఓకే, సో ఇది ఇనిక్యూ క్లాస్ యూజ్ చేసి విల్ డిస్ప్లే ది ఇనిక్యూ రిజల్ట్. ఇది టేబుల్లో డేటా నీకు అలానే ఉంటుంది. సో నీ రిజల్ట్స్లో నువ్వు ఓన్లీ నాన్ డూప్లికేట్ ఇన్ఫర్మేషన్ని నువ్వు డిస్ప్లే చేయగలుగుతావు. ఓకే, ఇనిక్యూ అనేది ఒక క్లాస్. ఇనిక్యూని మనం మేజర్గా యూజ్ చేయము. డిస్టింక్ట్ అని చెప్పి ఇనిక్యూ ప్లేస్లో డిస్టింక్ట్ అని చెప్పి ఇంకో క్లాస్ ఉంటుంది, DISTINCT. ఓకే, సో డిస్టింక్ట్ ఇనిక్యూ విల్ డూ ది బోత్ సేమ్ వర్క్. ఓకే, సో మెజారిటీ కాదు, ఆల్ ప్లేసెస్లో మనం డిస్టింక్ట్ కీవర్డ్ని యూజ్ చేస్తాం, కానీ ఇనిక్యూ క్లాస్ని యూజ్ చేయము. ఓకే, సో distinct class is used to eliminate the duplicates in the result. రిజల్ట్స్లో నుంచి డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేసి నీకు నాన్ డూప్లికేట్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఓకే, సో ఇవి అబౌట్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్. వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్. ఓకే, సో
where class, having class. Okay, so where class is used to filter the data from the base tables. Okay, from the base tables. Okay, so having class ఏం చేస్తుంది? Having class is used to filter the data in the grouping regions. Filter the data in grouping regions. So having class అనేది వేర్ క్లాస్ నీకు వచ్చిన గ్రూపింగ్ రిజల్ట్స్ లో నుంచి నీకు కావాల్సిన అవుట్పుట్ ని ఫిల్టర్ చేసుకోవడానికి కోసం హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. టేబుల్లో నుంచి బేస్ టేబుల్లో నుంచి డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని నువ్వు డేటా రిట్రీవ్ చేసుకోవడానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓకే, సో వేర్ క్లాస్లో నువ్వు గ్రూప్ ఫంక్షన్స్ ని యూజ్ చేయలేవు. So in where class you cannot able to, in where class we cannot use the group functions. Okay, so whereas in the having class we can able to use the group functions and non-group function, non-group column as well. Okay, so ఇవి differences. సో ఇవి 2 differences అన్నమాట. సో క్లాసెస్ లో అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత నోట్ ప్యాడ్ ప్లస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ DDL and DML. Difference between DDL and DML. Okay, difference between delete, truncate and drop. Okay, so how to change the data type of any column. So how to change the data type of any column? So difference between primary key and unique key. Okay, so difference between primary key and foreign key. Okay, so what other things we have? Constraints, operators. Okay, so difference between union and union R. Okay, so difference between union R. So how to count the
how to count the number of characters in given string. Okay, so how to count the number of character in string and how to count the number of required characters. How to count the number of required characters in given string. So ante నాకు కావాల్సిన క్యారెక్టర్స్ ని నేను కౌంట్ చేయాలి అంటే సో ఏ అనే లెటర్ ఎన్నిసార్లు ఉంది సో ఎల్స్ లైక్ సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ treat like as a how to find out how many times we have how many times we have any character. So how to find out the ఎలా చెప్పాలి and the మనకి మనం ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఆ స్ట్రింగ్ లో ఎన్ని టైమ్స్ ఉందని చెప్పి మనం కౌంట్ చేయాలి సో హౌ టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్ అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తావు ఓకే సో హౌ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ క్యారెక్టర్స్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్ అంటే సో ఆల్ క్యారెక్టర్స్ కాకుండా నీకు కావాల్సిన క్యారెక్టర్ని నువ్వు కౌంట్ చేయడానికి కోసం ఎలా కౌంట్ చేస్తావు సో ఇక్కడ నీకు ఇండియా అని ఉంది సో ఇందులో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ టైమ్స్ ఈస్ రిపీటెడ్ ఇన్ ఐ ఇన్ దిస్ ఓకే సో హౌ మెనీ టైమ్స్ ఐ ఈస్ రిపీటెడ్ హియర్ repeated. So I want to find out how many times I is repeated in this. So if we have like India, something like any string, I want to find out that particular character. So how many times is repeated in that particular string? Okay, so this is another task. So if we have the Gmail column, so Nigu, how to split the data into multiple columns. Okay, so treat like I say, if you have any email column, okay, so the email should be like a sample emails like okay, Shiva data 50@gmail.com. So Ravi data Varmas @ymail.com. Okay, so you are @yahoo.com.
So I need that in this email. So first name, so last name, and domain name, domain. So Shiva in this email, you will get the Shiva is the first name, Reddy is the last name. So domain is the Gmail, not the .com. Gmail is my domain. So here Ymail is my domain. Okay, so Ymail or Yahoo Mail, both are same. So you need to make it that as well. So wherever you are getting the Ymail, keep it like as a Yahoo. You need to convert that as well. Okay, so insert some data in any customer table or anything and display this all, practice with these all things. Okay, so now here you will use the substring function and instring function. Okay, so other things, difference between NVL and NVL2 and CoLC function, CoLC function. Okay, so the other things we have. So this is where all the task is for today. So I will upload this video within 1 hour of time. Okay, so before coming by tomorrow, please come with answers. Okay, we'll do some practical session about this all things. Okay, so actually I left with the hierarchical operator. I missed that, so I need to complete that. I will complete by tomorrow. So operator classes, what we meant. So how to find out the first day of month. Okay, how to find out the first day of month and last day of month. Okay, so how to find out the first day and last day of the month. So what other thing we have? So these only man till now what you learn. So these are all the important interview questions. Okay, important interview questions. So date functions. In the date functions, we have first day, last day. Okay, so how to find out the next Friday of given date. So given date means next Friday from given date. Okay, given date. So okay, so how to find out the third highest salary. Third highest salary. Okay, salary and employee info. Okay, employee info. So as much like Nico ఇంతవరకు వస్తే అంతవరకు right. So you no need to search any Google or anything. So how much you learn, you need to understand from your end.
ఓకే, సో ఐ విల్ డూ ద ప్రాక్టికల్ సెషన్ బై టుమారో. ఓకే, మీరు ఎంతవరకు ఉన్నారు, మీరు ఏ లెవెల్లో ఉన్నారు మీకు తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు జడ్జ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో థర్డ్ హైయెస్ట్ సాలరీ. తర్వాత హౌ టు డిలీట్ ది డూప్లికేట్ రికార్డ్స్. హౌ టు delete the duplicates. డూప్లికేట్స్ ని ఎలా మనం ఎలిమినేట్ చేయొచ్చు? డిస్టింక్ట్ క్లాస్ యూజ్ చేసి ఎలిమినేట్ చేయొచ్చు. నీకు రో ఐడి కాన్సెప్ట్ చెప్పాను. ఎవరి గ్రూప్ కి నీకు ఒక మినిమం రో ఐడి, మాక్సిమం రో ఐడి రెండు ఉంటాయి. సో ఒక గ్రూప్ లో సో ఎంప్లాయీ నెంబర్ వీడు ఉన్నాడు. సో లైక్ స్టార్ట్ ఫ్రమ్ EMP1. Okay, sorry, EMP1 కాదు, T1 to 3. సో T1 to 3 లో ఏమవుతుంది? సో 7369లో 2 ఉన్నారు ఇక్కడ. సో 7369లో 2 ఉన్నప్పుడు వీడు ఒకడు మినిమం రో ఐడి ఒకటి ఉంటుంది, మాక్సిమం రో ఐడి ఒకటి ఉంటుంది. వీడు చెక్ చేయండి. క్లయింట్ నెంబర్, రో ఐడి. సో ఎంప్లాయీ నెంబర్, రో ఐడి. 7369కి ఏమవుతుంది? ఏఏ అనేది మినిమం రో ఐడి, ఏఏఓ అనేది మాక్సిమం రో ఐడి. సో నీకేంటి, ఈ రో ఐడీస్ని తీసుకొని సో ప్రతి గ్రూప్కి ఎంప్లాయీ నెంబర్ అనేది ఒక గ్రూప్. ఇప్పుడు ప్రతి గ్రూప్కి ఒక రో ఐడి తీసుకుంటావు, మినిమం కానీ మాక్సిమం కానీ. సో ఏం చేస్తావు, ఈ రో ఐడి కాకుండా నీకు కావాల్సింది ఏంటి? మినిమం కానీ మాక్సిమం కానీ ఏదో ఒకటి కావాలి నీకు. అది కాకుండా వేరే రో ఐడీస్ ఏవి ఉన్నాయో వాటిని నువ్వు రిమూవ్ చేయాలి. సో ఎలా చేస్తావు? ఇప్పుడు గ్రూప్ బై ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను. సో ఈ రో ఐడి అనేది కూడా నువ్వు మినిమం కానీ మాక్సిమం కానీ తీసుకోవాలి. సో మిన్ ఆఫ్ రో ఐడి అన్నప్పుడు ఏమవుతుంది? నీకు 14 ఎంప్లాయీస్కి నీకు కావాల్సిన రో ఐడీస్ వచ్చాయి. ఈ రో ఐడీస్ని నువ్వు ఎక్స్క్లూడ్ చేసి డిలీట్ చేయాలి డేటా. ఓకే, సో ఎలా ఎక్స్క్లూడ్ చేస్తావు ఏంటి అనేది ప్రాక్టీస్ చేయి. నీకు ఆల్మోస్ట్ 60% కొరి చెప్పాను నేను. ఇది నీకు కావాల్సిన రో ఐడీస్. నీకు హోల్ రో ఐడీస్లో నుంచి ఈ రో ఐడీస్ కాకుండా రిమైనింగ్ రో ఐడీస్ ఏ ఉన్నాయో వాటిని నువ్వు డిలీట్ చేయాలి. ఓకేనా? సో తర్వాత ఏముంది?